హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరు చూసారా ఛానల్. నేను మీ జ్యోతి. ఏంటండి కారులో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మాది సబ్బవరం కదా, సబ్బవరం నుంచి అనకాపల్లి వెళ్తున్నామండి. ఎందుకంటే అనకాపల్లిలో ఉన్న నూకాలమ్మ తల్లిని దర్శించుకోవడానికి మేమంతా కారులో బయలుదేరాము. ఆదివారం నాడు మధ్యాహ్నం బయలుదేరామండి. మాకు అరగంట పడుతుంది సబ్బవరం నుండి అయితే అనకాపల్లి వచ్చేసి లోనికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి చాలా దగ్గరగానే అమ్మవారి గుడి మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పోలీసులు కారు ఇక్కడే పార్కింగ్ చేసి లోనికి వెళ్ళమన్నారు. ఇక్కడ చాలామంది కార్లు పార్కింగ్ చేసి లోనికి వెళ్తున్నారండి. ఎందుకంటే అమ్మవారి ఆలయం చాలా రద్దీగా ఉంది కాబట్టి మేమంతా నడుచుకొని వెళ్తున్నాము. ఇక్కడ అమ్మవారికి కావలసిన అన్ని సామాన్లు కూడా మనకి ఇక్కడే దొరుకుతాయి. మనం ఇంటి నుండి ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు. వాటిని ఇక్కడే కొనుక్కొని మనం అమ్మవారి గుడికి వెళ్తున్నామండి. మాకు అమ్మవారి గుడిలో తెలిసిన వారు ఉన్నారు కాబట్టి మాకు దర్శనం చాలా బాగా జరిగింది. కాబట్టి మీరు లాస్ట్ వరకు వీడియో చూస్తే అమ్మవారిని పూర్తిగా దర్శించుకోవచ్చు. దశాబ్దాల చరిత్ర కలిగిన క్షేత్రం. వివిధ రాజవంశాలకు ఇలవేల్పులుగా పూజలు అందుకుంటున్న అమ్మవారు నూకాలమ్మ తల్లి. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారు ప్రసిద్ధి చెందారు. దయగల తల్లి నూకాంబికా తల్లి. అమ్మలగన్న అమ్మ త్రిశక్తి స్వరూపిణి, ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ లలిత త్రిపుర సుందరి నూకాంబిక అమ్మవారిగా భక్తుల చేత పూజలు అందుకుంటుంది. ఇక్కడ సుమారు 5.5 దశాబ్దాల చరిత్ర కలిగిన క్షేత్రం ఈ అనకాపల్లి నూకాలమ్మ తల్లి క్షేత్రం. అనకాపల్లిని పూర్వం అనగపురి, అనగాపల్లిగా పిలిచేవారండి. కాలక్రమేణా ప్రజల నోళ్ళలో పడి అనగాపల్లి కాస్త అనకాపల్లి అయ్యింది. ఈ అమ్మవారి చరిత్ర చాలా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఈ అమ్మవారిని భక్తులు కొలుస్తారు. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికే మేము లోనికి వెళ్తున్నామండి. మాకు తెలిసిన వారు ఉన్నారు, మాకు మంచి అవకాశాన్ని కల్పించారు. చక్కగా పూజలు అవి చేసుకున్నాము. ఇప్పుడు లోనికి వెళ్ళే మార్గం అండి ఇది. ఇక్కడి నుంచే మేము లోనికి బయలుదేరి వెళ్ళాము. ఇక్కడ మేమంతా కలిసి లోనికి వెళ్ళడానికి మాకు మంచి అవకాశాన్ని కల్పించారు. లోనికి వెళ్తున్నాం చూడండి. అమ్మవారిని దర్శించుకోండి మీరంతా. ఇక్కడ అమ్మవారిని పూజించుకోవడానికి గుడి ప్రాంగణము కొత్తదిగా ముస్తాబవుతుంది. ఎందుకంటే గుడి మరమ్మతులు జరుగుతున్నాయండి, అందుకే అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ చూస్తున్నారు కదా నూకాలమ్మ తల్లిని, మీరు కూడా దర్శించుకోండి. అమ్మవారి ఆలయాన్ని కొత్తగా నిర్మిస్తున్నారండి, అందుకని చెప్పేసి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యేంత వరకు అమ్మవారిని ఇక్కడే ఉంచుతారు. అందుకని చెప్పేసి భక్తుల్ని పూజించుకోవడానికి అవకాశం కల్పించారు. ఇక్కడ దేవుళ్ళని పూజించుకొని చుట్టూ ఉన్న ప్రదేశాన్ని మీకోసం వీడియో తీస్తున్నాను. ఒకసారి మీరు కూడా దర్శించుకోండి. ఈ అమ్మవారు చాలా మహిమ కలిగిన తల్లి. అమ్మవారికి హారతి కూడా ఇస్తున్నారు. ఆ హారతిని మీరు కూడా అందుకోండి. ఇలా అమ్మవారిని పూజించుకొని మేము అక్కడే కొంచెం సేపు కూర్చొని అమ్మవారిని ధ్యానించుకొని పైకి వచ్చేస్తున్నామండి. చూసారు కదా, ఇదంతా అమ్మవారి ప్రాంగణం. మీరు ఒకసారి చూసేయండి. ఇలా పైకి వచ్చే మార్గంలోనే మనకి అన్న విరాళాలకు కూడా విరాళాలు సేకరిస్తున్నారు. మనం నిత్యాన్నదానానికి విరాళాలు ఇక్కడ ఇవ్వవచ్చు. ఇక్కడ ఇచ్చి మనం చుట్టూ ఉన్న ప్రదేశాన్ని కాస్త ఒకసారి చూసేసి ఇంటికి బయలుదేరుతున్నామండి. ఇక్కడ ప్రసాదాలు కూడా తీసుకొని మేము బయటికి వచ్చేస్తున్నాము. ఈ అమ్మవారి గుడి మా సబ్బవరానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఒక అరగంట మాత్రమే ప్రయాణం. కాబట్టి మేము అప్పుడప్పుడు కూడా చాలా ఈజీగా అమ్మవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అమ్మవారికి మొక్కుకున్న మొక్కులు వెంటనే తీరుస్తారండి. అందుకని చెప్పేసి చాలా భక్తులు ఎక్కువగా ఉంటారు. చూశారు కదా, చాలా విశాలమైన ప్రాంగణం కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఉంచారు వచ్చిన భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి. ఇక్కడ మండపాలు కూడా ఉన్నాయి. అంతేనండి. నేను మీ జ్యోతి.